హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రజ్యోతిలో ఈరోజు ఒక ఆర్టికల్ వచ్చింది. టీడీపీకి సంబంధించిన టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాలో భాగంగా ఒక 13 మంది ఎంపీలు దాదాపుగా ఫైనల్ అయ్యారని చెప్పి, ఎట్లాగో చంద్రబాబు కరపత్రమే కాబట్టి ఆల్మోస్ట్ దానికి ఒక శాంటిటీ ఉంటుంది. ఆయన సంకల్ప పత్రిక కాబట్టి ఖచ్చితంగా మార్పులే ఉండకపోవచ్చు. సో టీడీపీ జనసేన అభ్యర్థులు ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టే. అదే ప్లేస్లో అంటే టీడీపీ ప్రస్తుతానికి ఓకే చేసుకున్న ఆ 13 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు కూడా ఆల్మోస్ట్ ఓకే అయ్యారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య అంటే ఇటు వైసీపీ అటు టీడీపీ జనసేన కూటమి మధ్యలో పోటీ ఎలా ఉండబోతుంది, ఎవరు గెలిచే అవకాశం ఉంది అన్నది డీటెయిల్గా చర్చించేందుకే ఈ డీటెయిల్డ్ అనాలిసిస్ స్టోరీ. ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఇచ్చిన లిస్టును మనం ఒకసారి చూద్దాం. ఇది ఆంధ్రజ్యోతిలో ఇచ్చిన 13 మంది ఎంపీ సీట్లు ఖరారు అని. టీడీపీ జనసేన ఎంపీ అభ్యర్థులు వీలే. లోక్సభ స్థానం శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు టీడీపీ, అనకాపల్లి బైరి దిలీప్ చక్రవర్తి, విశాఖపట్నం మెతుకుమల్లి భరత్, కాకినాడ సాన సతీష్ కుమార్, నరసాపురం రఘురామకృష్ణరాజు, ఏలూరు గోపాల్ యాదవ్, విజయవాడ కేశినేని శివనాథ్ చిన్ని, మచిలీపట్నం వల్లభనేని బాలశౌరి, నరసరావుపేట శ్రీకృష్ణ దేవరాయలు, తిరుపతి అంగలకుర్తి నిహారిక, రాజంపేట సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, హిందూపురం బీకే సారథి, అనంతపురం కాల్వ శ్రీనివాసులు. ఇట్లా 13 మంది అభ్యర్థులను వీళ్ళు ఎంపిక చేసినట్టు తెలుస్తున్నది కదా. అయితే ఇందులో ఒక కీలకమైన ట్విస్ట్ ఏంటంటే, రామ్మోహన్కు టీడీపీ టికెట్ ఇచ్చిన ఆయన పార్లమెంట్లో గత 4.5 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున అంటే మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు యంగ్ ఎంపీగా. దాంతో బీజేపీ హైకమాండ్ కూడా రామ్మోహన్ మీద ఒక మంచి ఒపీనియన్ ఉన్న నేపథ్యంలో రామ్మోహన్ని బీజేపీలోకి లాగేసే ప్రయత్నం హైకమాండ్ పెద్దలు చేస్తున్నట్టు తెలుస్తుంది. రామ్మోహన్ కూడా టీడీపీతో విసిగిపోయి తన బాబాయ్ అచ్చెన్నాయుడు రాజకీయాలతో విసిగిపోయి బీజేపీలో చేరేందుకు దాదాపుగా కసరత్తు మొదలుపెట్టిందని చెప్పి సంకేతాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ సీట్ ఒకటి మారే అవకాశం ఉంది. ఒకసారి ఈ స్థానాల్లో ఎవరెవరు ఉన్నారనేది చూద్దాం. శ్రీకాకుళం కింజారపు రామ్మోహన్ నాయుడు గతంలో 6,653 ఓట్ల తేడాతో అంటే ఫ్యాన్ గాలిలో కూడా బయటపడ్డాడు. లాస్ట్ మినిట్లో ఆయన గెలుపు ఖాయమైందనమాట. ఈసారి వైసీపీ తరఫున పేరాడ తిలక్ అని ఒక అభ్యర్థిని సెలెక్ట్ చేసిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇద్దరి మధ్యలో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నది. గతంలో ఇదే స్థానం నుంచి దివంగత కింజారపు ఎర్రంనాయుడు కూడా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. నెక్స్ట్ విశాఖపట్నం నుంచి మెతుకుమల్లి భరత్ను టీడీపీ ఎంపిక చేసింది. ఇక్కడ బొత్స సత్యనారాయణ భార్య మాజీ ఎంపీ కూడా ఆమె భర్త మంత్రి కావడంతో ఉత్తరాంధ్రలో ఈ స్థానం అంటే చాలా కీలకంగా మారిందనమాట వైసీపీకి. ఎందుకంటే ఎంవివి సత్యనారాయణ ఈసారి టికెట్ లేదు ఆయనకు. ఆయన స్థానంలోనే బొత్స ఝాన్సీని మాజీ ఎంపీ, గతంలో కేంద్రంలో కూడా ప్రాతినిధ్యం వహించింది. పలు విభాగాల్లో ఆమె పలు కమిటీల్లో కూడా కీలకంగా వ్యవహరించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. సో ఈ నేపథ్యంలో బొత్స ఝాన్సీ మెతుకుమల్లి భరత్ మధ్యలో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ అనకాపల్లికి సంబంధించి కిలారు పద్మ పేరు ప్రస్తుతానికి వినిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు ఇంకా ఫైనల్ చేయలేదు. గతంలో బీసెట్టి వెంకట సత్యవతి 89,192 ఓట్ల తేడాతోన అప్పుడు గెలిచిందనమాట లాస్ట్ టైము. ఈసారి ఎంపీను ఎమ్మెల్యేగా మార్చి ఏదో ప్రయోగం చేసే ప్రాసెస్లో భాగంగా ఈమెకు సీటును నిరాకరిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో ఈ నేపథ్యంలో కిలారు పద్మ పేరు బలంగా వినిపిస్తోంది. ఇక్కడ బైరి దిలీప్ చక్రవర్తి బైరా ఫౌండేషన్స్ అధినేత, అనకాపల్లిలో విస్తృతంగా స్వచ్ఛంద సేవలు చేస్తున్న వ్యక్తి బైరా దిలీప్ చక్రవర్తి. ఈయన గతంలో అంటే 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు చిరంజీవి విధానాలకు, సామాజిక న్యాయం లాంటి స్లోగన్స్కు ఆకర్షితుడై ఎన్ఆర్ఐ యాక్చువల్గా యుఎస్ నుంచి తిరిగి వచ్చి ఇక్కడ రాజకీయంగా క్రియాశీలకంగా మారిన ఇప్పటిదాకా ఆయన అంటే చట్టసభలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రాలేదు. అప్పట్లో అంటే పీఆర్పీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన చరిత్ర ఆయనకుంది. సో ఈసారి అంటే ఆయనకున్న బ్యాక్గ్రౌండు, ఆయనకున్న స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన నేపథ్యం ఇవన్నీ గుర్తించి ఈసారి చంద్రబాబు నాయుడు ఆయనకు టికెట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. గతంలో మనం బైరా ఫౌండేషన్కి సంబంధించి ఇంటర్వ్యూ కూడా చేసినాం.
అనిపిస్తుంది ఇట్లా మనకి ఇండియాలో అయిపోతుంది. అట్లానే ఇప్పుడు లండన్ అవుతుంది. లండన్లో NHS ఫ్రీ హెల్త్ కేర్, ఎవరైనా మెడిసిన్స్, మనిషికి కావాల్సిన ఆరోగ్యం, విద్య, ఇట్లాంటి అవకాశం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చూసినప్పుడు అద్భుతంగా లండన్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చూసినప్పుడు ఇవన్నీ చూసినప్పుడు ఇట్లా ఎందుకు ఉండదు ఇండియా ఎప్పుడు అవుతుంది, దానికి ఏం చేయాలి, దానికి ఇండివిజువల్గా చేయడం కన్నా దానికి వ్యవస్థను బలోపేతం చేయడం. ఇప్పుడు ఏంటంటే ఆంధ్ర తెలంగాణ సెపరేట్ అయినప్పుడు సో బౌరా ఫౌండేషన్ దిలీప్ చక్రవర్తికి అక్కడ మంచి పాజిటివ్ వేవ్ ఉంది. పైగా అనకాపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి నియోజకవర్గాల్లో ఆయన అంటే మంచినీటి సదుపాయం కావచ్చు, విద్యా వైద్యానికి హెల్త్ క్యాంపులకు సంబంధించి ఇట్లా చాలా రకాలుగా విస్తృతంగా సేవలు చేస్తూ జనాల్లో రిజిస్టర్ అయి ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అండ్ బైరి దిలీప్ చక్రవర్తి మధ్య టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నది. నెక్స్ట్ కాకినాడ విషయానికి వస్తే వంగ గీత గతంలో ఎంపీగా 25,000కు పైగా 25,738 ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచిండ్రు. అయితే ఈసారి ఆ వంగ గీతను అసెంబ్లీకి మార్చి ఆమె ప్లేస్లో ఎంపీ స్థానానికి చెలమలశెట్టి సునీల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైనల్ చేసిరు. ఈయన గతంలో 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిండ్రు, 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయినారు, 2019లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయినారు. సో 3 సార్లు ఓడిపోయిన సానుభూతి ఆయన మీద బలంగా ఉంది. ఇంకొకటి శెట్టి సామాజిక వర్గానికి సంబంధించిన నేత కాబట్టి విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి కాకినాడలో. ఈ నేపథ్యంలో చెలమలశెట్టి సునీల్ గెలుపు ఈసారి నల్లేరు మీద నడికే అన్న అభిప్రాయం అక్కడ వ్యక్తమవుతుంది. సేమ్ టైం కాకినాడ అంటేనే మొత్తం అంటే కాపులకు సంబంధించిన పెద్ద ఎత్తున సామాజిక వర్గాలు అక్కడ ఉన్న నేపథ్యంలో సాన సతీష్ కుమార్ కూడా జనసేన నుంచి ఈయనకు సీటు ఇవ్వబోతున్నారు. అంటే టీడీపీ జనసేన కూటమి నేపథ్యంలో సాన సతీష్ కుమార్ కూడా అక్కడ గట్టి అభ్యర్థే. సో ఇద్దరి మధ్యలో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే చెలమలశెట్టి సునీల్ ఈజీగా బయటపడే అవకాశం ఉందన్న చర్చ కూడా ఉంది. సో చూడాలి మరి ఎలక్షన్స్లో ఏం జరుగుతుంది అన్నది. నెక్స్ట్ నరసాపురం నుంచి టీడీపీ తరఫున రఘురామకృష్ణరాజు ఆల్మోస్ట్ ఆయన అభ్యర్థిత్వం ఫైనల్ అయింది. ఆయనకు పోటీగా ఎందుకంటే గతంలో అయినా రఘురామకృష్ణరాజు వైసీపీ నుంచి పోటీ చేసి 31,909 ఓట్ల తేడాతో గత ఎన్నికల్లో గెలిచినారు. వితిన్ 1 ఇయర్లోనే వైసీపీతో విభేదించి జగన్ వ్యవహారాలతో నచ్చక విభేదించి ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వ్యవహరిస్తూ వస్తున్నారు. అప్పటి నుంచే ఆయన టీడీపీ వైపు మొగ్గు చూపిన పరిస్థితి కనిపించింది. అయితే ఆయన మీద కొన్ని అక్రమ కేసులు మోపబడ్డాయని చెప్పి ఆయన పలుమార్లు ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అనంతపురంలో SC/ST అట్రాసిటీ కేసు ఒకటి నమోదవడం, తర్వాత ఆయనను పోలీసులు తీసుకెళ్ళి అంటే పోలీసులు కూడా తీసుకెళ్ళి వేధించిన సంఘటనలు మనం చూసినాం కదా. ఈ నేపథ్యంలో ఆయన రెబల్ ఎంపీగా ఈసారి టీడీపీ టికెట్ సాధించుకున్నారు. అయితే రఘురామకృష్ణరాజుకు పోటీగా గోకరాజు రంగరాజు, శ్యామలాదేవి, గుబ్బుల తమ్మయ్య అనే 3 వ్యక్తులను పరిశీలనలో ఉన్నారు వైసీపీ తరఫున. సో ఈ 3లో గుబ్బల తమ్మయ్యకు ప్రొఫెసర్గా అంటే విద్యావేత్తగా ప్రొఫెసర్గా ఆయనకు మంచి పేరున్న నేపథ్యంలో ఆయనకు అంటే ఇంకొకటి బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయనకు టికెట్ దక్కే అవకాశం ఉందన్న చర్చ జరుగుతుంది. ఒకవేళ రఘురామకృష్ణరాజు సామాజిక వర్గం కాబట్టి గోకరాజు రంగరాజు కావచ్చు, లేదంటే శ్యామలాదేవి ఇద్దరిలో ఎవరికైనా టికెట్ ఇచ్చే ఈ ఆప్షన్ను వైఎస్ జగన్ ఎంచుకునే అవకాశం ఉంది. గతంలో గోకరాజు రంగరాజు మాజీ ఎంపీగా కూడా నరసాపురం ఎంపీగా కూడా పనిచేశారనమాట. నరసాపురం ఎంపీగా మళ్ళొకసారి సిట్టింగ్ ఎంపీగా మళ్ళీ గెలుస్తానని చెప్పి రఘురామకృష్ణరాజు మా మైరా మీడియా ఇంటర్వ్యూలో చాలా ధీమా వ్యక్తం చేసిండు. దీనికి కారణం ఏంటంటే గత ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అంటే వైసీపీకి పడ్డ ఓట్లతో పోలిస్తే టీడీపీ జనసేనకు పడిన ఓట్లు ఇంచుమించు 130,000కు పైగా ఎక్కువ ఉన్నాయని, ఓవరాల్గా అంటే 4.5 లక్షల ఓట్లు ఎక్కువ పోలైన నేపథ్యంలో ఈసారి 2 కూటములు కలిస్తే తన విజయం ఈజీగా అంటే నల్లేరు మీద నడక అని చెప్పి మైరా మీడియా ఇంటర్వ్యూలో చెప్పాడు. ఒకసారి అది విందాం. సో ఈ నేపథ్యంలో నరసాపురం పార్లమెంట్ స్థానం పోటీ సంబంధించి తీవ్రమైన ఆసక్తి నెలకొని ఉందన్నమాట. నెక్స్ట్ ఏలూరుకు సంబంధించి తీసుకుంటే గత ఎన్నికల్లో కోటగిరి శ్రీధర్ 165,929 ఓట్లతో వైసీపీ తరఫున ఫ్యాన్ గాలిలో గెలిచిందనమాట. ఈసారి ఈయనను మార్చి అసెంబ్లీకి తీసుకెళ్తున్నారు. కారుమూరి సునీల్ కుమార్ ఆయన స్థానంలో
కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ బీసీ సామాజిక వర్గానికి అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్ సామాజిక వర్గాల కోణంలో చేస్తున్న ప్రయోగాల్లో భాగంగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను బరిలో దింపారు. ఈయన ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది. ఈయనకు పోటీగా అంటే ఇక్కడ యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఛాయిస్గా తీసుకోవడంతో టీడీపీ కూడా గోపాల్ యాదవ్ని గ్రౌండ్ చేసింది అనమాట. సో ఇద్దరి మధ్యలో పోటీ గట్టిగానే ఉండొచ్చు. తర్వాత మచిలీపట్నం విషయానికి వస్తే వల్లభనేని బాలశౌరి గతంలో వైసీపీ ఎంపీగా పోటీ చేసి 60,141 ఓట్ల తేడాతో గెలిచిండ్రు. అయితే ఆయన జగన్తో విభేదించి ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళిండ్రు. టీడీపీ మచిలీపట్నం అభ్యర్థిగా ఆయన ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది. సో ఆయన వైసీపీతో విభేదించి టీడీపీ జనసేన కూటమితో వెళ్ళారు. ఇప్పుడు ఆయన జనసేన కూటమిలో భాగంగా అఫ్కోర్స్ ఈయన టీడీపీలో క్రియాశీలకంగా ఉంటున్నా కూడా జనసేన అభ్యర్థిగా ఈసారి మచిలీపట్నం నుంచి బరిలోకి దిగుతున్నారనమాట. సో ఈయనకు పోటీగా ఈసారి సింహాద్రి రమేష్ బాబు సో ఆయనకు పోటీగా అంటే ఇక్కడ వల్లభనేని బాలశౌరితో ఏర్పడ్డ ఖాళీని పూరించేందుకు సింహాద్రి రమేష్ బాబుకు టికెట్ అనౌన్స్ చేసింది వైసీపీ. సింహాద్రి రమేష్ బాబు గతంలో మాజీ మంత్రిగా పనిచేసిన సింహాద్రి సత్యనారాయణ కొడుకు కావడం, క్యాన్సర్ వైద్య నిపుణుడిగా ఆయనకు ఆ నియోజకవర్గ వ్యాప్తంగా మచిలీపట్నం నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అంటే మంచి పేరున్న నేపథ్యంలో ఈయనకు టికెట్ ఇచ్చారు. సో వల్లభనేని బాలశౌరితో పోయిన ఇమేజ్ మొత్తాన్ని సింహాద్రి రమేష్ బాబుతో ఫుల్ఫిల్ చేసుకునే ప్రయత్నంలో వైసీపీ ఉందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ విజయవాడ ఇంకా ఆల్రెడీ మనకు తెలిసిందే కేసీఆర్ నాని టీడీపీలో ఉన్నా కూడా మొన్న చంద్రబాబు నాయుడుతో విభేదించి ఆయన బయటకు వచ్చారు. ఇప్పుడు వైసీపీలో చేరారు ఆయన. ఈయనకు పోటీగా కేశినేని శివనాథ్ వరుసకు సోదరుడైన కేశినేని శివనాథ్ని టీడీపీ అక్కడ పోటీ పెట్టబోయే అవకాశం ఉంది. ఈయన గత ఎన్నికల్లో 8,726 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు. కేశినేని నానికి కూడా విజయవాడ తన 7 నియోజకవర్గాల్లో మంచి పట్టున్న నేపథ్యంలో ఈసారి గెలుపునేది ఈజీనే అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కేశినేని నానితో ఉత్తరాంధ్రలోని మెజారిటీ కాపులు కూడా కేశినేని నానితో పాటు వైసీపీకి దగ్గరయ్యే ప్రయత్నం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు అక్కడ మారిపోయాయి అనమాట. కాపు సామాజిక వర్గం మొత్తం ఈసారి టీడీపీ జనసేన వైపు మలుతున్న నేపథ్యంలో కేశినేని నాని రూపంలో కమ్మ సామాజిక వర్గం కేశినేని నాని వెంట వైసీపీలోకి వస్తున్నది అనమాట. సో ఈ నేపథ్యంలో విజయవాడ పోటీ కూడా ఈసారి రసవత్తరంగా మారే అవకాశం ఉంది. నెక్స్ట్ గుంటూరుకు సంబంధించి చూస్తే గల్లా జయదేవ్ మొన్ననే మనం చూసినాం రాజకీయాలకు స్వస్తి పలుకుతూ ఆయన ఒక ట్రీట్ కూడా ఇచ్చిండ్రు. అంటే తనకు మద్దతు ఇచ్చిన టీడీపీ నేతలకు అందరికీ టీడీపీ కార్యకర్తలు శ్రేణులకు అందరికీ ఒక ట్రీట్ ఇచ్చాడనమాట. సో ఒక రాజకీయాల నుంచి తప్పకుండా ఈయనకు నిజానికి వైసీపీ నుంచి ఆఫర్ వచ్చినా కూడా రాజకీయాలకు ఈసారి నేను పోటీ చేయలేను అని చెప్పి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు ఈయన ఎక్కడ నరసరావుపేట సంబంధించిన వైసీపీ ఎంపీ అయితే టీడీపీలోకి తీసుకొచ్చి ఈయనను ఇక్కడ పోటీ చేపిస్తున్నారు అనమాట. నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు గతంలో 153,978 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి మీద రాయపాటి సాంబశివరావు మీద ఘన విజయం సాధించింది గతంలో. అయితే లావు శ్రీకృష్ణదేవరాయలని ఎక్కడ గుంటూరుకు మార్చాలనుకున్నారు వైఎస్ జగన్. నరసరావుపేటలో బీసీ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం ఎక్కువ ఉండడం వల్ల అక్కడ అనిల్ కుమార్ యాదవ్ను గ్రౌండ్ చేసి ఈయనను గుంటూరు పంపిద్దాం అనుకుంటే ఆయన చివరి నిమిషంలో అంటే ఉబ్బరం ఆగాక శ్రీకృష్ణదేవరాయలు పోయి టీడీపీలో చేరాడు. ఇప్పుడు నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయల మీద అనిల్ కుమార్ యాదవ్ ఫైటింగ్ కన్ఫర్మ్ అయిపోయిందనమాట. సో అనిల్ కుమార్ యాదవ్ను గ్రౌండ్ చేయడంతోన అక్కడ ఒక్కసారిగా సామాజిక సమీకరణలన్నీ మారిపోయినాయి. విజ్ఞాన సంస్థల అధినేత అయిన లావు శ్రీకృష్ణదేవరాయల చైర్మన్ వాళ్ళ గతంలో వాళ్ళ తండ్రి లావు రత్తయ్య మంచి సామాజికవేత్తగా పేరున్న నేపథ్యంలో యంగ్స్టర్ కూడా కాకపోతే ఈ తొందరపాటు కారణంగా ఆయన టీడీపీలో చేరడం ఈసారి అంటే బెడిసి కొడుతుందా లేకపోతే ఆయన ఛాయిస్ కరెక్టా అన్నది వచ్చే ఎన్నికల్లో తేలుతుందనమాట. నెక్స్ట్ అనంతపూర్కు సంబంధించి గతంలో తలారి రంగయ్య 141,428 ఓట్ల తేడాతో గెలిచిండు. అయితే ఈసారి ఆయనను అసెంబ్లీకి తీసుకొచ్చి మాలగుండ్ల శంకరనారాయణ యాక్చువల్గా పెనుగొండ ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా. ఈయనను తీసుకొచ్చి అనంతపురం ఎంపీసీ స్థానంలో పార్లమెంట్ స్థానంలో పోటీ చేయిస్తున్నారనమాట. ఈయనకు పోటీగా కాల్వ శ్రీనివాసులు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయనను తీసుకొచ్చి అనంతపూర్ ఎంపీగా పోటీ చేయిస్తుంది టీడీపీ అనమాట. నెక్స్ట్ హిందూపురానికి సంబంధించి కురువ గోరంట్ల మాధవ్ ఈయన సెక్స్ టేపుల స్కాండల్లో దేశవ్యాప్తంగా చెడ్డ పేరు సొంతం చేసుకున్న నేపథ్యంలో ఒక సిఐగా గతంలో జేసీ
కుటుంబంతోన డి అంటే డి అన్న పరిస్థితుల్లో అంటే పోలీస్ కోదంసింహంగా ఈయన ముద్ర వేసుకున్నారు. ఆ టైంలో అంటే డైనమిక్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి మంచి అవకాశం ఇస్తే ఆయన హిందూపూర్ ఎంపీగా 1,40,748 ఓట్ల తేడాతో గెలిచారు. అయితే ఆ బయటపడ్డ సెక్స్ టేపుల కారణంగా ఆయన ఈరోజు ఎంపీ స్థానాన్ని కోల్పోయారు. బట్ పార్టీలో ఏదైనా క్రియాశీలక పాత్ర ఇట్లా పోషించవచ్చు. అయితే గోరంట్ల మాధవ్ ప్లేస్లో జోలధరాశి శాంతను బరిలోకి దింపుతున్నారు. ఈమెను మాజీ ఎంపీ. ఈమె ఈసారి అంటే బీసీ సామాజిక వర్గాలు, కురువ సామాజిక వర్గం, తర్వాత బోయ ఇట్లాంటి సామాజిక వర్గాలకు వెన్నుదన్ను అయిన హిందూపురం జోలధరాశి శాంతను పెట్టడంతోన ఈసారి అంటే అనంతపురం ఆసక్తికరంగా మారింది. అయితే టీడీపీ నుంచి బీకే పార్థసారథి మరో బీసీ నేతను చంద్రబాబు నాయుడు అక్కడ గ్రౌండ్ చేశారు. చూడాలి మరి ఇద్దరి మధ్యలో పోటీ ఎట్లా ఉంటుందన్నది. నెక్స్ట్ నెల్లూరుకు సంబంధించి గత ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి 1,48,571 ఓట్ల తేడాతో గెలిచిండ్రు. అయితే ఈయన ఇప్పుడు టీడీపీలో చేరడంతో ఆ స్థానం ఖాళీ అయింది. సో ఆ ప్లేస్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం ఆయన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన టర్మ్ కూడా అయిపోయింది. ఈ నేపథ్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు నుంచి పోటీ చేయించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ ఇక్కడ ఇంకా టీడీపీ ఎవరన్నది క్లారిటీ రాలేదు. నెక్స్ట్ తిరుపతి నుంచి మద్దిల గురుమూర్తి పేరు నిన్ననే అంటే 5వ లిస్టులో ఈయన పేరు ప్రకటించిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక తిరుపతి విషయానికి వస్తే ప్రస్తుతం మద్దిల గురుమూర్తి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొన్న జరిగిన బై ఎలక్షన్ 2021లో జరిగిన బై ఎలక్షన్లో ఆయన 2,71,592 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. నిజానికి 2019 ఎన్నికల్లో బల్లి దుర్గాప్రసాద్ 2,20,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు. కానీ ఆయన 2021లో హఠాత్తుగా అనూహ్యంగా మరణించడంతో ఆ సీటు ఖాళీ అయింది. ఆ స్థానంలో మధ్యలో గురుమూర్తిని తీసుకొచ్చి ఎంపీని చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈసారి ఆయననే కంటిన్యూ చేస్తున్నారు. ఈయనకు పోటీగా టీడీపీ నుంచి అంగలకుర్తి నిహారికను పోటీ చేయించబోతున్నారు. సో మధ్యల గురుమూర్తికి పోటీగా అంగలకుర్తి నిహారికను టీడీపీ నిలబెట్టబోతున్నది. ఇక నెక్స్ట్ రాజంపేట విషయానికి వస్తే పివి మిథున్ రెడ్డి గత ఎన్నికల్లో 2,68,284 ఓట్ల భారీ మెజార్టీతో పివి మిథున్ రెడ్డి గెలిచిండు. ఈసారి కూడా ఆయన పేరే వినిపిస్తుంది. ఈయనకు పోటీగా టీడీపీ నుంచి సుగవాసి బాలసుబ్రహ్మణ్యాన్ని నిలబెడుతున్నారు అనమాట. సో ఇది ప్రస్తుతానికి ఉన్న సినారియో. అంటే 13 స్థానాల్లో టీడీపీ లిస్టు ఫైనల్ చేసింది అన్నదానికి ప్రస్తుతానికి ఉన్న సినారియో అనమాట. ఇందులో ఎంతమంది గెలుస్తారు, ఎంతమంది ఓడతారు, అసలు రెండు పార్టీల మధ్యలో ఫైటింగ్ ఎట్లా ఉండబోతుంది. ఇంకొకటి బీజేపీ ఈ కూటమిలో కనుక వస్తే ఈ సీట్లలో మారే అవకాశం ఏమైనా ఉందా అన్నది కూడా తేలాల్సి ఉంది. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం కదా, శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు అభ్యర్థిత్వం అయితే పక్కా. అయితే అది టీడీపీ నుంచా బీజేపీ నుంచా అన్నది కన్ఫర్మ్ కావాల్సి ఉంది. ఇంకా మిగతా స్థానాల్లో కూడా ఎవరైనా అభ్యర్థులు మారుతారేమో కూడా తెలియదు. ఒకవేళ టీడీపీ ఇన్ని స్థానాల్లో ఉంది కదా, బీజేపీ కనుక అలయన్స్లోకి వస్తే ఈ సీట్లు ఏమైనా మారుతాయేమో, బీజేపీకి ఏమైనా కేటాయించాల్సి వస్తుందేమో చూడాలి. సో బీజేపీ కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నది. ఒకవేళ కూటమి కడితేనేమో ప్లాన్ ఏ, కట్టకపోతే సోలోగా పోవాలన్న ప్లాన్ బితో వస్తున్నది. ఈ నేపథ్యంలో అంటే పురంధరేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, తర్వాత స్వామి స్వరూపానంద లాంటి పెద్ద పెద్ద లీడర్లను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాలన్న ఆలోచనలో ఉంది. హిందూపురం నుంచి బీకే పార్థసారథి ప్లేస్లో స్వరూపానందను పోటీ చేయించే అవకాశం కూడా వినిపిస్తుంది అనమాట. సో మొత్తం మీద ఈ నెల 8 వరకు 9 వరకు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అవి అయిపోయిన తర్వాత, బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత 10వ తారీఖు నుంచి ఇక అన్ని పార్టీలకు సంబంధించిన పూర్తి స్థాయి డీటెయిల్స్ వస్తాయి. ఏ నియోజకవర్గం నుంచి ఎవరెవరు పోటీ చేయబోతున్నారు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు, ఎంపీ అభ్యర్థులు ఎవరు అన్నది పూర్తి స్థాయిలో ఒక క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రస్తుతానికి ఉన్న సినారియోను 13 స్థానాల్లో పోటీ ఎట్లా ఉండబోతుంది, ఎవరెవరి మధ్య ఉండబోతుంది అన్నది ఇది మైరా మీడియా జస్ట్ డీటెయిల్డ్ అనాలిసిస్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.